తంగేడుపుల నుంచి మనం తలకందు రేకులు పందార అని వేసి ఎండబెట్టుకోవడం ఒక పద్ధతి. ఇంకా రెండో పద్ధతి, ఈ పద్ధతి ఏంటంటే నిజమైన తేనె, మంచి తేనె దొరికితే మన చెట్టు నుంచి కలెక్ట్ చేసుకున్న సేకరించిన తేనె, మన కళ్ళ ముందు సేకరించిన తేనె ఉంటే ఆ తేనె తీసుకోవాలి. ఒక తేనె, ఈ రేకు ఇలా తేనెలో ముంచి అటు ఇటుని, ఈ రేకు తేనె అంటుకుంది కదా, దీన్ని ఇలా చాప్ మీద ఆరబెడతారు, ఇట్లా బుట్టలో ఆరబెడతారు, బుట్ట మీద ఇలా అంతా చేసి ఎండబెట్టేసి ఇట్లని రోజు ఎండబెట్టేస్తారు. బాగా ఎండిపోయిన తర్వాత పొద్దున్న పగలంతా ఎండలో ఉంచి రాత్రి లోపల పెట్టేయాలి. ఇది మంచు పడిపోయి పాడైపోతాయి. అలాగే బాగా ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన వాటిని ఒక గాసీసాలు వేసుకుంటారు, ఎండిపోతాయి. తేనె కూడా అంతా పీచ్ చేసుకుని ఎండిపోద్ది, ఎండిపోయి రేకులా ఉంటుంది అనమాట. అవన్నీ ఇందులో వేసుకుంటారు. వేసుకుని ఇలా ఉంటాయి. ఇంక 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా ఇంకేం ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి, పాడవు అనమాట. రోజు పొద్దున్న 4 రేకులు, సాయంత్రం 4 రేకులు తిన్నాం అనుకోండి, రక్తశుద్ధి, కాలేయ సమస్యలు రాకుండా ఉంటాయి. ఏమైనా ఉన్నప్పుడు కూడా అలాంటి కాలేయ సమస్యలు ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఆ మందుగా పనిచేస్తుంది. అలాగే మధుమేహం ఉందనుకోండి, మధుమేహం వ్యాధి కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట. అలాగే నీరసం తగ్గిపోద్ది ముందు. దీనివల్ల మంచి అందంగా ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది. నమస్కారం.